నిన్న మనం జరిగింది చూస్తూనే ఉన్నాము. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడము, కోర్టుకెళ్ళడము, హాస్పిటల్‌కెళ్ళడం అన్నీ చూస్తూనే ఉన్నాము. భారీగా టీవీ వాళ్ళు, న్యూస్ ఛానెల్స్ వాళ్ళు భారీగా చూపిస్తున్నారు. అదే న్యూస్ పొద్దునదాకా గూడా. రాత్రి గూడా అదే న్యూసు. సో, ఇక్కడ ఏదో జరిగిపోయింది, అసలు ఏదో కొంపలంటుకుపోయింది అన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ అక్కడ జరిగిందేమిటి? పబ్లిక్‌లోకొచ్చేటప్పుడు ఒక హీరో వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొనే రావాలి గదా! అది 'పుష్ప 2' క్రేజ్ ఉన్న సినిమా. అభిమానులు ఎంతమందొస్తారో, ఎలా ఉంటదో అన్న సంగతి మీకు తెలుసు. అన్‌ఫార్చునేట్‌లీ అక్కడ జరిగింది, ఆమె చనిపోయింది. కానీ అక్కడ అది ఎవరు పట్టించుకోవట్లేదు. కేవలం అల్లు అర్జున్, అల్లు అర్జున్, అల్లు అర్జున్. ఏమైతది అల్లు అర్జున్‌కు? ఏమీ అవ్వదు. కానీ పెద్ద చర్చ టీవీలో. కానీ చనిపోయిన వాళ్ళ గురించి ఏమైనా ఒక్క ముక్క చూపించారా? అది చూపించరు. కేవలం ఈయన జైలుకెళ్ళిండు, అల్లు అర్జున్ జైలుకెళ్ళిండు. ఏమైంది? కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ₹100 టికెట్‌ను 1000, 2000, 3000కి అమ్ముతున్నారు. ప్రీమియర్ షోలని చెప్పేసి పేర్లు చెప్పేసి ఒక్కరోజు 2 రోజులలోనే 1000 కోట్ల సంపాదించేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమైతది చెప్పండి? వాళ్ళకి ఏమీ అయ్యేది లేదు. కేవలం ఏదో పబ్లిక్ స్టంట్. అలా చేసి ఇలా అవుతుంది, అలా అవుతుందని టీవీ ఛానళ్ళ వాళ్ళు అతిగా చూపిస్తున్నారు. వాళ్ళు చేసేదేంటి? మరి ఇలా జాగ్రత్త తీసుకొని ఒక మనిషే చనిపోయింది కదా! ఆమె గురించి ఎవరైనా ఆలోచిస్తారా? ఎవ్వరు ఆలోచించరు. ఆ టీవీ వాళ్ళు ఏదో ఒక ముక్క ఇలా ఏసారా, తీశారా? ఇది మాత్రమే. కానీ ఇక్కడ మాత్రం చూపించేది మాత్రం హైలో ఉంటుంది. ఏదో జరిగిపోయిందన్నట్టు. కాబట్టి ఇంకొకసారి ఇది జరగకుండా మంచి హెచ్చరిక లాంటిది. ఇంకా ఏ హీరో కూడా ఇలా పబ్లిక్‌లోకి వచ్చి ఇలా ఏది సెక్యూరిటీ లేకుండా వచ్చి జనాలందరిని ఒక దగ్గర చేసి ఇలా చనిపోవడానికి కారణాలు అవ్వకుండా ఉంటుంది. సో, మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? పబ్లిక్ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్‌లో ప్లీజ్ కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.